హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు టాపిక్ వచ్చేసి సేమ్ లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పాను కదా, నేను శారీస్ నుంచి ఎలా స్టైలింగ్ చేసుకోవాలి, ఓన్ కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో ఈరోజు కూడా సేమ్ సన్న చీరలతోనే చెప్తున్నాను, షిఫాన్ శారీస్. ఈరోజు నేను తెచ్చింది మొత్తం షిఫాన్ అవుట్ఫిట్సే. సో చూడండి, ఫస్ట్ నేను వేసుకుంది కూడా శారీనే. దీంట్లో నాకు రెండు అయ్యాయి, ఒకటి లాంగ్ ఫ్రాక్ అయ్యింది, ఒకటి కుర్తీ అయ్యింది. సో రెండు సేమ్ కుర్తీ లేదా అంబ్రెల్లా చేసుకుంటే కామన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒకటి లాంగ్ ఫ్రాక్ చేశాను, ఇంకొకటి కుర్తీ చేశాను. లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈ శారీకి బార్డర్ ఇది ఫుల్ టోటల్గా కింద బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ అంతా తీసేసాను నేను. బట్ ఇది ఎందుకు బాగా నచ్చింది, బార్డర్ చాలా బాగుంది. మిర్రర్ వర్క్ వచ్చి, ఫేక్ మిర్రర్స్, రియల్ మిర్రర్స్ కాదు. సో వర్క్ బాగుంది అని చెప్పేసి అది పడేయాలనిపించలేదు. సో దాన్ని షోల్డర్ దగ్గర ఆఫ్ షోల్డర్ లాగా డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి స్లీవ్, ఇది షోల్డర్కి ఫుల్ వస్తుంది, ఇలా ఫుల్ రౌండ్ అప్ వస్తుంది. టోటల్ బాడీ షోల్డర్కి అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు, నేను పిక్స్ పెడతాను, అందులో మీకు క్లియర్గా అర్థమవుద్ది ఈ షోల్డర్ ఎలా వచ్చింది అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఈ బార్డర్ని నేను పైన షోల్డర్ దగ్గర తీసుకున్నాను. అండ్ మిగతాదంతా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సపరేట్గా ఒకటి తీసుకున్నాను, బికాజ్ పైన కింద సేమ్ వేస్తే బాగోదు అని. ఇందులో గ్రీన్ కొంచెం ఉంది అని చెప్పేసి గ్రీన్ కలర్లో తీసుకున్నాను. అండ్ బార్డర్ కూడా గ్రీనే ఉంది కదా అని రెండు కొంచెం సిమిలర్ ఉంటాయి అని చెప్పేసి గ్రీన్ కలర్లో తీసుకున్నాను. అండ్ టోటల్ వచ్చేసి శారీలో ఎలా ఉందో అలానే ఫ్రంట్ బూటాస్ వచ్చాయి. కొంచెం శారీకి ఫుల్ బూటాస్ రాలేదు, నేను బూటాస్ వచ్చింది మాత్రం ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాను, ప్లెయిన్ది అంతా బ్యాక్ పార్ట్లో పెట్టాను. సో కొంచెం వచ్చింది, మిగతా బ్యాక్ అంతా ప్లెయిన్ వచ్చింది. బికాజ్ శారీ మొత్తం మనకి సేమ్ రాదు, కొంచెం బూటాస్ వచ్చి కొంగు దగ్గర ప్లెయిన్ రావడము, లేదా మనం ప్లీట్స్ పెట్టే దగ్గర వేస్ట్ దగ్గర ప్లీట్స్ పెడతాం కదా, అక్కడ ప్లెయిన్ రావడము ఉంటుంది. అలా ఉంది అని చెప్పేసి ఒకటి లాంగ్ ఫ్రాక్ క్రియేట్ చేశాను, బూటాస్ వచ్చిందంతా ఫ్రంట్లో పెట్టాను. మీకు పిక్లో అర్థమవుతుంది ఎలా వచ్చింది స్టైలింగ్ అనేది. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్, ఇది వచ్చేసి కుర్తీ కూడా సింపుల్గా మనం స్లీవ్స్ పెట్టుకొని చేసుకోకుండా కొంచెం బెల్ స్లీవ్స్, కొంచెం లేయర్స్ లాగా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న ప్లీట్ టైప్ పెట్టాము. బట్ అది లుక్ వైజ్ అయితే బెల్ స్లీవ్ లాగా కనిపిస్తుంది, బట్ బెల్ స్లీవ్ కాదు. ఇది వచ్చేసి చిన్న చిన్న ప్లీటింగ్, కొంచెం ఇలా ఉంటే కొంచెం చూడ్డానికి ఫుల్ ఫ్లెజ్డ్గా బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. సో ఓవరాల్ లుక్ ఇది. అండ్ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు, నేను షేప్ కూడా కొంచెం పెట్టుకున్నాను కర్వ్కి, మీకు అది పిక్లో అర్థమవుతుంది. సో మీకు అది పిక్లో తెలుస్తుంది ఎలా పెట్టాను ఏంటి అని చెప్పేసి. సో ఓవరాల్గా ఒక శారీతో నేను ఇలా ఒకటి లాంగ్ ఫ్రాక్ చేసుకున్నాను, ఒకటి కుర్తీ చేసుకున్నాను. మీరు ట్రై చేయండి, బికాజ్ సింపుల్ కుర్తీ చేసుకుంటే బాగుండదు అని చెప్పి ఇదే స్ట్రైట్ కట్ కుర్తీనే కొంచెం డిఫరెంట్గా మీరు నెక్ పార్ట్లో నేను హార్ట్ షేప్ పెట్టాను, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాను, ఇలా బబ్లీగా బాగుంటుంది అని చెప్పేసి మీరు ట్రై చేయండి. సేమ్ షిఫాన్లో ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, మనం ప్రీ వెడ్డింగ్స్కి అలా యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి దాన్ని. బట్ ఇవి మరీ చీప్ శారీస్ అయితే కాదు, కొంచెం 1000 to 1500 వరకు వర్త్ అయ్యే శారీస్ ఇవి. బికాజ్ చీప్ శారీస్ చేస్తే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా చీప్ శారీస్ తీసుకుంటే ఏంటి అంటే థ్రెడింగ్స్ అనేవి బయటికి వస్తాయి స్టిచ్ చేసే టైంలో. సో లుక్ వైజ్ బాగుండదు, అందుకని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. సో కొంచెం మంచి డబ్బులు పెడితే షిఫాన్లో మంచి క్లాత్స్ వస్తాయి. అవి ఏంటి అంటే మీకు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లుక్ వైజ్ కూడా ఫ్లేర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. చూడండి చాలా ఫ్లేర్ ఉంది. నేను ఇది 6 to 7 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా తీసుకుంటే తీసుకోవాల్సి వచ్చేది, బట్ మనకి శారీ ఉండేది 6 మీటర్ కాబట్టి ఇది ఓవరాల్గా 6 మీటర్స్ నేను యూజ్ చేశాను ఇందులో. అండ్ పైన వచ్చేసి మొత్తం ప్లెయిన్గా పెడితే బాగోదు అని స్లీవ్స్ ఇందులోనే పెట్టాను, అంబ్రెల్లా స్లీవ్స్, సింగిల్ ఫ్లేర్, డబల్ ఫ్లేర్ కాదు, సింగిల్ ఫ్లేర్ అంబ్రెల్లా స్లీవ్స్ రెండింటికి. అండ్ మొత్తం ఓవరాల్గా సేమ్ ఉంటుంది డ్రెస్, లాంగ్ ఫ్రాక్ బాగుండదు అని కొంచెం స్టైలింగ్ పెడితే బాగుంటుంది అని ఇది సపరేట్ వేరే ఫ్యాబ్రిక్ ఉంటే దానికి వచ్చినది తీసుకున్నాను. దీంట్లో బ్లౌజ్ వచ్చింది, కాకపోతే ఆ బ్లౌజ్ది కూడా నాకు డార్క్ పింక్లో వచ్చింది. ఇదైతే కాంట్రాస్ట్గా గ్రీన్ బాగుంటుంది అని చెప్పి వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్నగా ఇక్కడ నుంచి షోల్డర్ పార్ట్లో పెట్టాను, ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి అటాచ్ చేశాను. అండ్ దాన్నే వెనకాల కూడా టైయింగ్ చేశాను.
ఇక్కడ కూడా అటాచ్ చేశాను బికాజ్ మనం టై చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. అండ్ డీప్ నెక్ పెట్టుకుంటే ఇలాంటి టైస్ చేసుకుంటే సింపుల్గా క్యూట్గా ఉంటుంది. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇంతే. ఫుల్ శారీ యూస్ చేశాను ఈ అవుట్ఫిట్లో బికాజ్ అంత యూస్ చేశాను కాబట్టి ఈ ఫ్లేర్ అనేది ఇంత పెద్దగా వచ్చింది. అండ్ మనకు అంబ్రిల్లాలో తీసుకుంటే ఏంటి అంటే డబల్ ఫ్లేర్ వస్తుంది, అందుకని అంబ్రిల్లా కట్ తీసుకున్నాను. ఇది సింపుల్గా యూనిక్ స్టైల్ కోసం పెట్టుకున్నాను. సో మీరు ట్రై చేయండి. ఇలా సింపుల్ శారీస్ మనకి ఇంట్లో దొరికే శారీసే, బయటికి వెళ్ళి కొని మళ్ళీ వీటికి మనం డిజైన్ చేసుకోవాలి అని లేదు. నేను ప్లెయిన్ తీసుకున్నాను, మీ ఇంట్లో కూడా ప్లెయిన్ శారీస్ ఉంటాయి. ఇఫ్ లేదు ప్రింటెడ్ తీసుకున్నా కూడా ఇలాంటి స్టైలింగ్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇది మీకు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఒకటి ఐడియా అనేది ఉండదు. సో ఐడియా కోసం నేను ఒక ప్లెయిన్ శారీనే తెచ్చాను. మీరు చూడొచ్చు, ఇది ఫుల్ శారీ, పైన కింద డై వచ్చింది, 3 కలర్స్లో వచ్చింది. అండ్ ఫుల్ శారీ వచ్చేసి బ్లూ కలర్. ఇప్పుడు నేను చెప్పాను కదా అది ఫుల్ శారీ తీసుకున్నాను అని. ఎలా తీసుకుంది తిను, అది శారీ కాదేమో అనే డౌట్ మీకు ఉంటుంది. అందుకే నేను కొత్తగా ఒక శారీనే పట్టుకొచ్చాను. చూడండి మనకి శారీ ఎంత పెద్దగా ఉంటుందో. ఇది కూడా ఫుల్ ప్లెయిన్ శారీ, ఎలాంటివి లేవు దీనిపైన, బూటాస్ లేవు, ఏమీ లేవు. ఫుల్ శారీ సేమ్ ఉంది. ఇందులో ఏం చేయాలి అంటే ఈ బార్డర్ని ఫస్ట్ కట్ చేసుకొని, కావాలి అంటే మీరు కింద అటాచ్ చేయొచ్చు, బార్డర్ పెద్దగా అవుద్ది. ఇఫ్ లేదు అంటే పక్కకు పెట్టేయచ్చు. ఈ పైన బార్డర్ని కట్ చేసుకొని ఇదంతా మనం ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే బ్లూ కలర్లోనే టాప్లో కూడా పెట్టుకుంటే ఫుల్ ఓవరాల్ డ్రెస్ వచ్చేస్తుంది. చూడొచ్చు ఇప్పుడు మీరైతే చూడండి, ఇది శారీనే, మెటీరియల్ అయితే కాదు. మనకి ఇలాంటి శారీస్ చాలా దొరుకుతాయి, మనకు ఆన్లైన్లో ఉంటాయి, బయట మార్కెట్లో ఉంటాయి, షాపింగ్ మాల్స్లో ఉంటాయి. సో అన్ని చోట్ల మనకి ఇలాంటి సన్న చీరలు అయితే దొరుకుతాయి. బట్ ఇవైతే 200-300 చీరలు కాదు. మీరు అలాంటివి తీసుకుంటే స్టిచ్చింగ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది, ఆ థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇది నేను మరీ ఎందుకు చెప్తున్నాను అంటే అలా చేసేవాళ్ళు ఉన్నారు, ట్రై చేసేవాళ్ళు. దానివల్ల మీ మిషన్కి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. బికాజ్ ఎవ్రీ టైం అలా అవుతుంది అంటే అది స్టక్ అయిపోతుంది. సో 200-300 శారీస్తో కాకుండా కొంచెం 1000+ ఉన్న శారీస్తో ట్రై చేశారు అంటే ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది ఇలాంటి శారీస్ మీ ఇంట్లో ఉంటే కూడా ఒకసారి టచ్ చేసి చూడండి. షిఫాన్ జార్జెట్సే కాకపోతే చాలా మందంగా ఉంటాయి. ఇలాంటి శారీస్తో ట్రై చేస్తే ఏంటి అంటే లుక్ వైజ్ బాగుంటుంది, ప్లస్ మీకు డిస్టర్బ్ కూడా అవ్వదు స్టిచ్చింగ్ టైంలో. సో చూడండి, దీన్ని మీరు ఇప్పుడు లెహెంగా కూడా చేసుకోవచ్చు. బట్ షిఫాన్ లెహెంగాస్ అంత బాగోవు కాబట్టి ఇది లాంగ్ ఫ్రాక్ విత్ అంబ్రెల్లా వేస్తే చాలా బాగుంటుంది. ముందు చూపించాను కదా, ఈ మోడల్లో కుట్టారు అలాంటి శారీస్, ప్లెయిన్ శారీస్ అంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్. అసలు మీరు శారీస్తో చేసినట్టుగా కనిపించదు, అది ఏదో మెటీరియల్ తీసుకొని డిజైన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. సో చూడండి, ఇలాంటి శారీస్ మీరు ట్రై చేసి ఏవైనా చిన్న పార్టీస్కి వేసుకున్నారు అంటే మిమ్మల్ని చూసి ఇంకొక 10 మెంబర్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. మీరు చెప్పుకోవడానికి ఉంటుంది, ఇది నా ఓన్గా నేను శారీతో కస్టమైజ్ చేసుకున్నాను అని చెప్పడానికి బాగుంటుంది, ప్లస్ చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది. సో ఇలా కస్టమైజ్ చేసుకోండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు Telugu One Fashion. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.